వార్తలు చదువుచున్నది మీ జమీం. దుబాయ్ ఎయిర్ షోలో ఒక తేజస్ ఫైటర్ జెట్ క్రాష్. పూర్తి వివరాలలోకి వెళితే ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం. విమానం మరియు విషయ పరిస్థితి. క్రాష్ అయిన విమానం హాల్ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ACMK-1. ఇది భారతదేశంలో రూపొందించబడిన ఫైటర్ జెట్. ప్రమాదం జరిగింది ఎయిర్ షో డిస్ప్లే సమయంలో, దిగువ ఎత్తులో లో ఆల్టిట్యూడ్ ఏరోబాటిక్ మేనీవర్ చేస్తున్నప్పుడు. సమయం సుమారు మధ్యాహ్నం 2:10. స్థానిక సమయం చోటు అల్ మక్టూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దుబాయ్ వరల్డ్ సెంట్రల్. విమానంలో ఉన్న లబ్దాలు సర్వేన్ లఘువు. ఒకే ఒక పైలట్ ఉన్నాడు. పైలట్ వింగ్ కమాండర్ నమన్ శ్యాల్. బాధ్యత పైలట్ ప్రమాదంలో మరణించాడు. ఫేటల్ ఇంజరీస్ ఎజిక్షన్. పైలట్ ఎజెక్ట్ చేయడమా? ఇప్పటివరకు అందిన వార్తల ప్రకారం ఎజిక్షన్ జరగలేదనే సూచనలు ఉన్నాయి. ప్రమాదం యొక్క అనుమానిత కారణాలు కొన్ని సంఘాలతో విమానం నెగటివ్ G-టర్న్ -G మార్చడం చేస్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు విన్నట్లున్నది. తక్షణంగా కారణం ఖచ్చితంగా నిర్ధారించబడలేదు. IAF ఒక కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ పరిశీలన కోర్టు ఏర్పాటు చేసింది. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ పునఃపొందించబడినట్లు ఉంది. ప్రమాద తరువాత చర్యలు. దుబాయ్లో అత్యవసర బృందాలు వెంటనే స్పందించగా ఫైర్ ఫైటింగ్ టీమ్స్ వేట్ చేసి ప్రమాద స్థలాన్ని నియంత్రించాయి. ఎయిర్ షోలోని మిగిలిన డిస్ప్లేలు కొన్ని గంటల తర్వాత పునరారంభించాయి. IAF మెసేజ్ ఇచ్చింది. IAFలో తీవ్ర విచారం కుటుంబంతో ఉంది అని. ఇతర వివరాలు. ఇది తేజస్ ఏ విషయంలో రెండవ ప్రమాదం. గతంలో కూడా తేజస్ ఒక క్రాష్ అనుభవించింది, కానీ ఆ సందర్భంలో పైలట్ సురక్షిత అంగా జారిపోయాడు. తేజస్ జెట్ ఒక ప్రధాన ఐతిహాసాత్మక విమానమై ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో ఒక కీలక భాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే మీ జమీం.